ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నందున తిరిగి పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి రాజకీయ పార్టీలతో చర్చిస్తూ వస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి మంగళవారం ఢిల్లీలో కమిషన్ ప్రధాన కార్యాలయం నిర్వాచన్ సదన్లో కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందంతో సమావేశమయ్యారు. బృందంలో ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, బాల్కసుమన్ ఉన్నారు. ఈవీఎంల స్థానంలో తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టాలని కోరామని కేటీఆర్ తెలిపారు. అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ లాంటి దేశాల్లో ఈవీఎంలపై ప్రయోగాలు చేసిన తర్వాత అనుమానాల కారణంగా వాటిని పక్కన పెట్టి తిరిగి బ్యాలెట్ కు మళ్లాయన్నారు. మన దేశంలోనూ వచ్చే బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ విధానం ప్రారంభించాలని కోరామని తెలిపారు. ఎన్నికల్లో అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను మోసగిస్తున్న నాయకులపై అనర్హత వేటు వేయాలని కోరామని చెప్పారు. గత ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను పూర్తిగా వంచిందని ఆరోపించారు. అందువల్ల మేనిఫెస్టోను అమలు చేయని పార్టీల గుర్తింపును అవసరమైతే రద్దు చేసి భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించే విషయాన్ని ఆలోచించాలని కోరామన్నారు. కారు గుర్తును పోలిన 8 నుంచి 9 గుర్తులను ఎవరికీ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశామన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి జంతర్ మంతర్లో చేయబోయేది ధర్నా కాదు, అదొక జోక్ అని కేటీఆర్ విమర్శించారు. ఇదో జోక్ కాబోతుందని తాము అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడే చెప్పామని గుర్తు చేశారు. ఢిల్లీలో డ్రామా చేసి రిజర్వేషన్లను ఎవరు అడ్డుపడుతున్నారని ఊహాజనిత శత్రువును చూపేందుకు ప్రయత్నిస్తే ఎవరూ నమ్మరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లో గ్యాస్ ట్రాష్ తప్పితే ఇంకేమీ లేదని కేటీఆర్ అన్నారు. 655 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడంతోనే వారి బాగోతం అర్థమైందన్నారు. మొత్తం నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా అవకాశం ఇస్తే చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని ప్రశ్నించండని సవాల్ విసిరారు. భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఏవైతున్నాయో ఓటింగ్ ప్రక్రియ సంబంధించి, ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి, ఈవీఎంలను తొలగించండి, రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము. ఎవరైనా అనర్హుడికి ఒక ఓటు వచ్చినా పర్వాలేదు, కానీ అర్హుడు ఒక్కరు కూడా ఓటు కోల్పోవడానికి వీల్లేదు. ఆ సూత్రం పాటించండి. ప్రజల్లో ఉన్న అనుమానాలను గట్టిగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెచ్చాము. దాన్ని ధర్నా అనో జోక్ అంటాను. ఎందుకంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారని చెప్పాం. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, మీరు బీసీ డిక్లరేషన్ లో ఒక రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి, అట్లయితేనే బీసీలు నమ్ముతారు.